అప్పు అయితే బాధగా పోలీస్ డ్రెస్ తీసి పక్కన పెడతదనమాట. ఇక ఎఫ్ఐఆర్ రాస్తూ ఉంటాడు కానిస్టేబుల్ శేషు. ఇక ఇంతలో ఏసీపీ అధికారిలో ఒక అతనైతే అప్పుతో లంచం తీసుకునే ముందు ఉండాలి ఈ బాధ. ఇప్పుడు ఏకంగా జాబే పోయింది కదా మేడం అని చెప్పేసి అంటాడనమాట. నిజం అనేది ఒకటి ఉంటుంది. అదే నాకు తిరిగి యూనిఫామ్ తిరిగి ఇస్తుందని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది. ఇక కానిస్టేబుల్ శేషు అయితే ఏసీపీ అధికారితో సార్ ఎఫ్ఐఆర్ పూర్తయిందని చెప్పేసి అంటాడనమాట లేచి వచ్చి. మరి ఇంకెందుకు ఆలస్యం సెల్లో పెట్టండి మేడం అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక శేషు అయితే తలదించుకుంటాడు. ఇక అప్పు అయితే పర్లేదు శేషు గారు, నేను స్టేషన్లోనే ఉంటాను, చట్టం కోసం పనిచేస్తున్న వాళ్ళం, వాటిని గౌరవించాలి కదా, నేనే వెళ్తానని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్తానమాట సెల్లోకి. ఇక అప్పుడే కావ్య అయితే వచ్చి ఆగండి బెయిల్ తీసుకొచ్చానని చెప్పేసి అంటదనమాట. ఇక తన పక్కన లాయర్ కూడా ఉంటాడు. ఇక ఏసీబీ అధికారి అయితే అప్పుడే బెయిల్ వచ్చిందా ఎలా అని చెప్పేసి కోపంగా అంటాడనమాట. సమాజంలో పలుకుబడి ఉన్న మనుషులకు, గతంలో నేర చరిత్ర ఉన్న మనుషులకు ఇలాంటి కేసులో బెయిల్స్ ఇస్తారు కదా సార్, అలా అని చెప్పేసి లాయర్ అయితే చెప్తాడు. ఈవిడకి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా అని చెప్పేసి ఆ ఏసీబీ అధికారి అయితే అంటాడనమాట. ఈవిడ ది గ్రేట్ దుగ్గిరాల వారి కోడలు అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది. ఇక కావ్య అలా చెప్పేసరికి ఆ అధికారి అయితే షాక్ అయిపోయి వాట్, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి చీప్గా లంచం తీసుకుంటున్నారని చెప్పేసి అంటాడనమాట. నిజాలు కోర్టులో తేలుతాయి సార్ అని చెప్పేసి కావ్య అయితే అంటుంది. సరే ఇప్పుడు తీసుకుని వెళ్ళండి, కానీ ఎల్లుండి కోర్టుకి తీసుకుని రావాలని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. ఇక కావ్య అయితే అప్పుని తీసుకొని బయటకి అయితే వస్తుంది. ఇక లాయర్ కూడా వస్తాడు. ఇక అప్పుడే అధికారి అయితే శేషు వైపు చూసి ఈవిడికి నిజంగానే అంత పెద్ద సీన్ ఉందా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఆ ఏసీపీ అధికారి శేషును అలా అడగగానే కానిస్టేబుల్ శేషు అయితే మీరు సాక్ష్యాలతో సహా పట్టుకున్నారు కాబట్టి మీరు చెప్పింది చేశాం సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం కాబట్టి అరెస్ట్ దాకా వచ్చింది, కానీ మీరు అనుకున్నట్లు అప్పు మేడం తప్పు చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు. వాళ్ళ ఆస్తి 100 కోట్ల పైనే ఉంటుంది సార్. కేవలం పోలీస్ జాబ్ అంటే ఇష్టంతో చేస్తుంది, అలాంటి మనిషి లంచం తీసుకుందంటే ఎలా నమ్ముతాం చెప్పండి అని చెప్పేసి శేషు అయితే అంటాడనమాట. ఇక అప్పు కావ్య లాయర్ బయటకు వచ్చాక లాయర్తో కావ్య మేడం నేను వెళ్తాను, ఈ కేసుకి సంబంధించి కాల్ చేస్తానని చెప్పేసి లాయర్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక కావ్య అయితే అప్పుని చూసి ఏంటప్పు బాధపడుతున్నావా అని చెప్పేసి అనగానే లేదక్క బాధపడటం లేదు, ఇది నాకు ఒక గుణపాఠం లాంటిది. నువ్వు నన్ను హెచ్చరించినా కేర్లెస్గా ఉన్నాను. ఎవరో 2 గాలి వెదవులు వచ్చి ఒక కట్టు కథ చెప్తే గుడ్డిగా నమ్మేశాను. పోలీస్ అంటే ఎవరిని నమ్మకూడదని ఈ రోజే నేను నేర్చుకుంటున్నాను అక్క అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట. ఇక కావ్య అయితే ఇంత జరిగితే కుంగిపోతావు అనుకున్నా, కానీ ఇందులో కూడా ఒక మంచి విషయాన్ని వెతుక్కుంటున్నావు, నీలోని తప్పులన్నీ సరిదిద్దుకోవాలని అనుకుంటున్నావు, నేర్చుకోవాలనుకుంటున్నావు, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అప్పు అని చెప్పేసి అంటదనమాట. ఇంత చేసిన ఆ యామినిని మాత్రం ఊరికే వదిలేయకూడదక్క, ఎంతకింత అనుభవించేలా చేయాలని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. అలా చేయాలంటే మనకి ఇదంతా యామిని చేసింది అనడానికి సాక్ష్యాలు కావాలి అప్పు అని చెప్పేసి కావ్య అయితే అంటది. సంపాదిద్దాం, నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. ముందు ఇంటికి వెళ్దాం పద, ఈ పాటికి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు పద అని చెప్పేసి ఇక కావ్య అప్పుని తీసుకుని వెళ్తుంది. ఇక అప్పటికే రుద్రాణి అయితే ఈ అప్పు అరెస్ట్ అయిన విషయం, జాబ్ అయిన విషయం మొత్తం ఇంట్లో అయితే చెప్పేస్తుంది అనమాట. ఇక మన రాజేమో కావ్యకి ప్రపోజ్ చేయలేకపోయానని చెప్పేసి దిగులుగా వచ్చేసరికి ఇక యామిని అయితే చూసి కావాలని రాస్తూ ఇక కళావతికి ప్రపోజ్ చేసావు బావా అని చెప్పి అనగానే రాజు అయితే లేదు యామిని, తను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉంది, వాళ్ళ సిస్టర్ అప్పు ఉంది కదా, తనను ఏదో కేసులో ఇరికిచ్చారంట, ఎవరో తనని పోలీసులు తీసుకెళ్తున్నారని చెప్పేసి అర్జెంటుగా కంగారుగా వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పగానే ఇక యామిని అయితే అప్పు అరెస్ట్ అవ్వడం నిజమేనా బావా అని చెప్పి రాజుకి డౌట్ రావాలని చెప్పేసి కావ్య మీద అనుమానం రావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. బావా ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఆ అప్పు అరెస్ట్ కావడం అబద్ధమేమో బావా, ఒకవేళ కళావతికి నీ ప్రపోజల్ వినడం ఇష్టం లేదేమో, ఓకే చెప్పడం ఇష్టం లేదేమో, అందుకే ఇలా చేస్తుందేమో అని చెప్పేసి ఇక రాజు మనసులో డౌట్ రావాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక యామిని అలా మాట్లాడేసరికి రాజు అయితే యామిని మీద బాగా సీరియస్ అవుతాడు. కళావతిని అర్థం చేసుకుపోయినా పర్లేదు, కానీ అపార్థం చేసుకోక యామిని, తను అలా డ్రామాలు ఆడే మనిషి కాదని చెప్పేసి యామిని తిట్టి వెళ్ళిపోతాడనమాట. ఇక వెంటనే యామిని దగ్గరికి వచ్చిన యామిని వాళ్ళ అమ్మ వైదేహి అయితే బేబీ పిచ్చా నీకు, అక్కడ ఏం జరిగిందో అంతా నీకు తెలిసే రాజుతో తిరిగి చెప్పించుకుని అలా మాట్లాడతావేంటి బేబీ అని చెప్పేసి తిడుతుంది అనమాట. అయ్యో పిచ్చి మమ్మీ, బావకు అనుమానాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాను, విషయాన్ని స్లో పాయిజన్లో ఎక్కిస్తున్నాను, దీని ఎఫెక్ట్ వెంటనే ఉండకపోయినా త్వరలో ఉంటుందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అప్పు అయితే ఇంటికి వచ్చేసరికి రుద్రాణి మొత్తం చెప్పేస్తుంది కదా, ఇక దాన్ని అయితే అస్సలు ఊరుకోదనమాట. అప్పు తప్పు చేయలేదని కావ్య ఎంత చెప్పినా వినకుండా ధాన్యలక్ష్మి అయితే సుభాష్తో బావగారు ఏదో ఒకటి చేసి అప్పు మీద ఉన్న కేసు పోయేలా చేయండి, ఈ జాబ్ను వదిలేసి బుద్ధిగా ఇంట్లో ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అందరూ అయితే ఒకసారి షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే నా చెల్లెలు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, లేదంటే అప్పుడే జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంది,
మీరు కోరుకున్నట్లే అని చెప్పేసి దాన్ని లక్ష్మితో ఇక సవాల్ చేస్తారనమాట. ఇంట్లో అందరూ ఇక ప్రశాంతంగా ఉంటారనమాట. అప్పు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్, స్వప్న, కావ్య ఇద్దరు అయితే అప్పుకు ధైర్యం చెప్తూ ఉంటారు. మరి చూడాలి కావ్య రాజ్ హెల్ప్ ఏమైనా తీసుకుంటుందా, లేదా అంటే కానిస్టేబుల్ శేషు హెల్ప్ తీసుకొని అయినా, శేషు సాక్ష్యం ద్వారా అయినా ఇక అప్పుని ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.